96 సినిమాతో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన సి ప్రేమ్ కుమార్ 6 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సత్యం సుందరం సినిమాను తెరకెక్కించారు. కార్తీ సుందరంగా, అరవింద్ స్వామి సత్యమూర్తి అలియాస్ సత్యంగా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈరోజు థియేటర్లలో విడుదలయ్యింది. రెగ్యులర్ కమర్షియల్ హంగులేమీ లేకుండా ఒక నిజ జీవితాన్ని తెరపై చూస్తున్నామా అనే అనుభూతి కలిగేలా ఉంటుంది ఈ సినిమా. సొంత ఊరన్నా ఇల్లన్నా ఎంతో ఇష్టపడే సత్యం బంధువులు చేసిన మోసం కారణంగా ఇంటిని కోల్పోయి వైజాగ్ వచ్చి స్థిరపడతాడు. అలానే 30 ఏళ్లు గడిచినా సొంత ఊరి మీద మమకారం మాత్రం పోదు. ఒకసారి బంధువుల ఇంట్లో పెళ్లికి తిరిగి మళ్ళీ తన ఊరు అయినటువంటి ఉద్దండురాయని పాలెం వెళ్ళవలసి వస్తుంది సత్యంకి. అక్కడే అతనికి కలుస్తాడు సుందరం. బావా అని పిలుస్తూ ఎంతో ఆప్యాయంగా కలుపుగోలుగా ఉంటాడు సుందరం. అయితే సత్యానికి మాత్రం అతనెవరో ఏంటో అనేది గుర్తుకు రాదు. సుందరం అతివాగుడు, మితిమీరిన చేష్టలు సత్యానికి మొదట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించినా తర్వాత అతని మంచితనం సత్యం మనసును గెలుచుకుంటుంది. అక్కడి నుండి వీరిద్దరి ప్రయాణమే సినిమా కథ. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కార్తీ ఇదొక మంచి నవల చదివిన అనుభూతిని ఇచ్చింది అని పలుమార్లు చెప్పినట్లే సినిమా కూడా ఆద్యంతం భావోద్వేగాలతో నిండిన ఒక అందమైన జీవిత ప్రయాణంలా మనకు అనిపించక మానదు. సత్యం పాత్రతో పరిచయమైన కథ సుందరం పాత్ర ప్రవేశించాక సరదాగా సాగిపోతుంది. పెళ్లి వేదికపై సత్యం తన చెల్లికి కానుకగా ఇచ్చిన ఆభరణాలను ఆమె స్వయంగా తన అన్నతో తొడిగించుకునే సన్నివేశం ఎంతోమంది హృదయాల్ని బరువెక్కిస్తుంది. సుందరం చేసే హంగామా, సైకిల్ ఎపిసోడ్లు ఎంత వినోదభరితంగా ఉంటాయో, వాళ్ళ ఇంట్లో జరిగే ఎద్దు కథ, దాని వెనుక ఉన్న అనుబంధాలు అంతే హృద్యంగా ఉంటాయి. ఇలాంటి అద్భుతమైన కథనంతో ప్రేమ్ కుమార్ ఈ సినిమాను చాలా చక్కగా తీర్చిదిద్దారు. కార్తీ, అరవింద్ స్వామి కూడా అంతే చక్కగా సినిమాకు జీవం పోశారు. సినిమా నెమ్మదిగా సాగినప్పటికీ ప్రేక్షకులు ఒక మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు రావడం మాత్రం జరుగుతుంది. ఈ సినిమాకు ప్రేమ్ కుమార్ ఎమోషనల్ రైటింగ్, సెటిల్డ్గా అరవింద్ స్వామి, ఎంటర్టైనింగ్గా కార్తీల నటన బలాన్నిచ్చాయి. గోవింద్ వసంత్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే బాగుంటుంది. సినిమాటోగ్రాఫర్ మహేంద్రన్ జయరాజు విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఎడిటర్ గోవిందరాజు కథకు తగ్గ పేస్ మెయింటైన్ చేశారు. హీరో సూర్య, తన భార్య జ్యోతిక నిర్మాతలుగా వ్యవహరించి తమ కథాభిరుచిని చాటుకున్నారు. సత్యం సుందరం సినిమా చూస్తున్నంతసేపు ఒక డబ్బింగ్ సినిమాలా కాకుండా స్ట్రైట్ తెలుగు సినిమాలాగా మొత్తంగా ప్రేక్షకులకు నిజంగానే ఒక మంచి నవల చదివామా అన్నట్లుగా ఉంటుంది. ఎటువంటి అసభ్య పదజాలం, వయలెన్స్ లేకుండా సినిమాను ఒక కమ్మని కుటుంబ కథలా తీర్చిదిద్దిన టీంను అభినందించాల్సిందే.